ఎన్ని పన్నినా దేవుని సమాచార గ్రంథంలో రాయబడతాయి. ఆ వ్రాయబడినవే ఈరోజు భూమి మీద వరదలై ప్రవాహమై సమస్తం కొట్టుకుపోతూ బాధపడుతున్న వారు కొన్ని దేశాల వారైతే భూకంపాలతో ఆకాశ హర్మ్యానాలన్నీ కూలిపోయి శిథిలాల కింద శవాలు కంపుకొడుతూ ఉన్నాయి. మరికొన్ని దేశాలైతే రకరకాల వైరస్లతో జనాలు చచ్చిపోతుంటే భూభాగం బద్దలైపోయి పంట పొలాలకి నీరు లేక తినడానికి ఆహారం లేక భయంకరమైన కరువు ప్రపంచం మీదకి వస్తుంటే ఇవన్నీ ఏమనుకుంటున్నారు? దేవుడు విధించిన శిక్ష. మర్చిపోకండి. ఎందుకంటే ప్రకృతిలో ప్రతి అణువు కూడా ఆయన ఇష్ట ప్రకారంగానే పనిచేస్తాయి. ఆయన ఇష్ట ప్రకారం. కనుక ఈరోజు ప్రపంచ దేశాలలో ఎన్నో ఘోరాలు జరిగిపోతున్నాయి. ఎన్నో ఘోరాలు. వేలు లక్షల మంది చచ్చిపోతున్నారు. ఎందుకు చావాలి వాళ్ళు? మనం ఎందుకు క్షేమంగా ఉండాలి అని ఆలోచిస్తే వాళ్ళు దేవునికి విరోధులు. వాళ్ళు దేవునికి విరోధులు. మరలా దేవుని పక్షాన మత ఛాందస్వాదులందరికీ ఒక హెచ్చరిక చేస్తున్నాను. దేవుడు వారిని కూడా విడిచిపెట్టడు. వారి భూభాగాలను విడిచిపెట్టడు. వాళ్ళ ఇండ్లను విడిచిపెట్టడు. వారి కుటుంబాలను విడిచిపెట్టడు. కాకపోతే టైం పడుతుంది. మనం అనుకున్నంత వేగంగా ఆయన తొందరపడడు. ఎంతమందిని లేపాలో నిర్ణయాలు జరుగుతాయి. ఎంతమంది కాపాడబడాలో వేరుపరచబడతారు వాళ్ళు. అవకాశం అంతా చూసిన తర్వాత అప్పుడు ఆయన గురిపెట్టి కొడతాడు. చావులే చావులే. అలాగా ఏ హామాను యూదుల్ని చంపాలి అనుకున్నాడో ఆ హామానే వాడు కట్టిన ఇంటి ముందు కట్టుకున్న ఉరి కొయ్య మీదే హామాను కుటుంబం అంతా ఉరి తీయబడ్డారు. దేవుడు అమలు చేస్తాడు. కొంత టైం పడుతుంది. మనం తొందరపడగానే ఆయన ఏ పని చేయడు. ఆయన మనల్ని ఏం చేస్తాడులే అనుకునే జనం అనుకోమంటాడు. ఎందుకంటే వాళ్ళు అలా నిర్లక్ష్యంగా ఉన్న కాలమే వాళ్ళకి దెబ్బ తగిలే కాలం. వాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటారు, పర్వాలేదు పర్వాలేదని. అప్పుడే వాళ్ళు దెబ్బతినే కాలం. అంతవరకు మనము ఎదురు చూడాలి. అలాగా అబీమెలెకు సంబంధులందరూ అబీమెలెకుతో పాటు చచ్చిపోయారు. 56వ వచనంలో అట్లా అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదకి రప్పించెను. 23, 24 వచనాలు చదివితే అదే అధ్యాయంలో మొదటి న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 23, 24 వచనాలు. అప్పుడు యెరుబ్బయలు గిద్యోను 70 మంది కుమారులకు చేసిన ద్రోహ ఫలము వారిని చంపిన అబీమెలెకును అని వారి సహోదరుల మీదికిని